దినోత్సవ వేడుకలకు ఇచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతున్నా పెద్దలు గౌరవనీయులు మన వనపర్తి జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ శ్రీ ఆర్ఎస్ రవి ఐఏఎస్ గారు నేటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేశారు. వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. పోలీసు వారి వందన స్వీకారం అందుకోవాల్సింది. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొంచెం నాకు అడ్డం చేయాలి. మన వనపర్తి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి సునీతారెడ్డి ఐపీఎస్ గారు నేటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేశారు. వారికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేసి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వేడుకలకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు అందజేస్తున్నారు. ప్రత్యేకంగా అలంకరించబడిన వాహనంలో జాతీయ పతాక ఆవిష్కరణ గావించవలసిందిగా వారిని మేము సవినయంగా కోరుతున్నాం. అన్నా నువ్వు వెనక్కి జరగండి అన్నా. परेड आपके निरीक्षण के लिए हाजिर है। మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా అలంకరింపబడి బయలుదేరుతారు. వారితో పాటుగా మన గౌరవ ఎస్పీ గారు కూడా అనుసరిస్తారు.
ప్రతి ఒక్కరికి 77వ జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా అలంకరింపబడిన వాహనంలో అందరికీ పోలీసుల కృషి వినవేసి ఇందుకు నిదర్శనం ఈ పోలీస్ కవాత్. యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది. వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు 83,882 మందికి జీరో బిల్లులు జారీ చేయడం జరిగింది. 1950 జనవరి 26 నుండి అమలు పరచడం జరుగుతుంది. ఆ రోజు నుండి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వం చట్టం 1935 రద్దయి భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా అవతరించింది. ఈ రాజ్యాంగంలోని కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు పథకం. ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలు నిర్మించడం జరుగుతుంది. అర్హులైన నిరుపేదలకు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు మంజూరు చేయడం జరిగింది. దీంట్లో 73% గృహాలు నిర్మాణం ప్రారంభించగా ఇప్పటి వరకు 51 గృహాల నిర్మాణానికి సంబంధించి ఇది వరకు నిరుపేదలు యజమానులుగా మారారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దీనికి గాను ఈ పథకం కింద ఇప్పటి వరకు మన జిల్లాలో 81,71,00,000 రూపాయలు ఖర్చయినట్టు జరిగింది. 500 బోనస్. సన్న రకం వరికి మద్దతు ధరతో పాటు క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వానాకాలం సీజన్లో వనపర్తి జిల్లాలో 30,000 మంది రైతులకు 76,18,00,000 రూపాయలు బోనస్ చెల్లించడం జరిగింది. జిల్లాలో ఈ వానాకాలంలో 395 కొనుగోలు కేంద్రాల ద్వారా 2,86,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడానికి ప్రతి రేషన్ కార్డ్ హోల్డర్ సన్న బియ్యం అందించే ఉద్దేశంతో వనపర్తి జిల్లాలో 1,80,857 రేషన్ కార్డుల ద్వారా సన్న రకం బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది. జిల్లాలో ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి, ఇతర ప్రముఖులకు మరియు జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశ రాజ్యాంగాన్ని 1947 ఆగస్టు 28న ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాణ కమిటీకి అధ్యక్షుడిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాధ్యతలు చేపట్టారు. దాదాపు 2 సంవత్సరాల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు. దానిని ఆంగ్లం మరియు హిందీ భాషలలో చేతి రాతతో రాసి అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. భారత స్వాతంత్ర పోరాటానికి న్యాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ 1930 జనవరి 26 నుండి పూర్ణ స్వరాజ్ జయంతి దినోత్సవంగా జరపాలని నిర్ణయించడం జరిగింది. అలాంటి గొప్ప రోజున భారత సిద్ధంగా ఉండాలి. చిట్టమ్మ రెడీగా ఉండాలమ్మా. పేషెంట్స్ కి అందజేయడం జరుగుతుంది. కిట్స్ అందుకోవడానికి చిట్టమ్మ, సి చంద్రమ్మ, కోట చిన్నారెడ్డి, సందా లక్ష్మయ్య, ఎంపీ స్టాల్స్, మన గౌరవ అతిథులు స్టాల్స్ సందర్శిస్తారు. సి చంద్రమ్మ, కోట చిన్నారెడ్డి. హేమంత్ కుమార్ సిద్ధంగా ఉండాలి.
శ్రీ మహాలక్ష్మి సంగీత సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ ఎన్ శృతి పెపేర్ బీటెక్ స్టూడెంట్ పత్రాన్ని అందుకోవాలి. శ్రీనివాస్ గారు, బాలస్వామి గారు కూడా ప్రశంసా పత్రాన్ని అందుకోవాలి. మీరు కూడా శ్రీనివాసులు గారు, సిద్ధి శివ పెపేర్. ఇప్పుడు ఈనాటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆ స్టాల్స్ నిర్వాహకులు అక్కడే ఉండాల్సిందిగా ఈ కార్యక్రమంలో కిడ్స్ అందుకోవడానికి చంద్రమ్మ, కోట్ల చిన్నారెడ్డి, సందా లక్ష్మయ్య ఎండి స్టాల్స్ మన గౌరవ అతిథులు స్టాల్స్ సందర్శిస్తారు. శ్రీ చంద్రమ్మ, కోట్ల చిన్నారెడ్డి. హేమంత్ కుమార్ సిద్ధంగా ఉండాలి. శ్రీ మహాలక్ష్మి సంగీత సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ ఎన్ శృతి పెపేర్ బీటెక్ స్టూడెంట్ పత్రాన్ని అందుకోవాలి. శ్రీనివాస్ గారు, బాలస్వామి గారు కూడా ప్రశంసా పత్రాన్ని అందుకోవాలి. మీరు కూడా శ్రీనివాసులు గారు, సిద్ధి శివ పెపేర్. ఇప్పుడు ఈనాటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆ స్టాల్స్ నిర్వాహకులు అక్కడే ఉండాల్సిందిగా ఈ కార్యక్రమంలో బాబాయ్ సార్ మీరు అడ్డం రావద్దు సార్. ఓకే అన్న. చెప్పేది ఏంటంటే ఈ నాచు వేస్తే వరి ఉన్నాడు మళ్ళీ వాడుతున్నాం సార్. ఇది అవి డిమాండ్ ఇవే వాళ్ళు చాలా అన్నా 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 శివన మేడం మేడం కొద్దిగా సైడ్ ఉండండి. రమణ 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 కొంచెం క్లియర్ చేయండి. రాజగిరి
ఓకే సార్. ఏందో ప్రాబ్లం డ్రింక్ ఏ అలవాటు నేను ఆటోలకు వస్తున్నాడు ఆలోచిస్తే అది పల్లెటూరు చాలా ఉంది స్ట్రీట్ మీద సఖీ సెంటర్ కదా. అవును సార్, కెమికల్ స్టీల్ కానీ అట్లాంటివి ఏమైనా కావాలంటే ఇస్తాము. ఇక్కడ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరికి ఏం ప్రాబ్లమ్ వచ్చినా ఇక్కడ తీసుకొచ్చేసి 5 సర్వీస్ ఇస్తాం సార్. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ షెల్టర్ ఇస్తాము. మనకి 5 షెల్టర్లో 5 బెడ్స్ ఉంటాయి. దగ్గరికి వెళ్ళండి సార్ డివో సార్ దగ్గరికి వెళ్ళండి అక్కడ మంచి ఫోటో ఫోటో దిగట్టు కదా ఏ ఏంటి కొత్తవా పైన కూర్చుందా నీవు కూర్చోద్దా సార్ నిజానికి వస్తా చెప్తే ఈయన కూర్చుంటే పని అయితే చాలా బాగుంది కదా ఓకే మైక్ దగ్గరట ఇక్కడ అందరు పెట్టుకుంటారు అన్న 360 డిగ్రీస్లో చెప్పండి పోతున్నా సార్ రండి. మన 7th క్లాస్ 6th 7th ఇంట్రడ్యూస్ చేస్తాం సార్. ఇవన్నీ మొత్తం ఇదంతా మా స్కూలే సార్. కాన్సన్ట్రేషన్ కూడా వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉంటుంది సార్. దీని నుంచి కాన్సన్ట్రేషన్ కూడా డెవలప్ అవుతుంది సార్. ఈ స్కిల్స్ నుంచి 3 స్కిల్స్ డెవలప్ అవుతుంది సార్ ఈ యాక్టివిటీ నుంచి. ఇది బ్లైండ్ వాళ్ళకి సార్. సార్ ఇప్పుడు ఇది తీయడం పెట్టించడం బాబు రెడీ సార్. ఈ బాబు ఇప్పుడు 18 years ఉన్నాయి. కాకపోతే ఈ బాబు మానసిక వయసు 8 ఏళ్ళలోనే సార్. 8 years. మనకేమో 90 నుంచి 110 వరకే మనకి ఐక్యూ ఉంటుంది సార్. ఈ పిల్లలకు వచ్చేసరికి ఈ బాబు 50 ఉంది. అంటే 50 అంటే ఒక 8 years బాబు ఎంత నేర్చుకుంటాడో అంతవరకు మాత్రమే మనం నేర్చుకుంటాం. ఈ బాబు 60, 70, 8 years వచ్చినా కూడా ఒక 8 years బాబుకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంతనే ఉంటుంది సార్. దాన్ని బేస్డ్ చేసుకొని మేము ఈ ఎడ్యుకేషన్ అనేది ఇస్తాం సార్. అంటే పేరెంట్స్కి ఏంటంటే ఒకటి మేము పోయినా కూడా మా పిల్లలు ఇండిపెండెంట్గా బతకగలరన్న ఒక అసూరెన్స్ మేము ఇస్తాం. మీరే ఎంకెళ్ళుకున్నాడు బాబు కనవడాలి.
ఓకే సరే సరే చూసుకోండి చూసుకోండి నెక్స్ట్ Actually, blood circulation